రాజధాని నగర ప్రాంతంలో రవాణా పరంగానే కాదు, అభివృద్ధికి ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి వ్యవస్థ అంటూ ఉందంటే అది రోడ్డు వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. ఇక అమరావతి రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రోడ్స్ అంటే ఏదో కేవలం తార్ రోడ్డు అనేటువంటిది కాకుండా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా సాంకేతిక పరిజ్ఞానంతో రోడ్డు నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు. మొత్తం 14 ప్యాకేజీలు, ఏదైతే 29 గ్రామాల్లో మొత్తం 14 ప్యాకేజీల్లో దాదాపు 320 కిలోమీటర్ల మేర 6 వరుసల ట్రంక్ రోడ్స్, అదేవిధంగా 1300 కిలోమీటర్ల మేర ఇంటర్నల్ రోడ్స్ నిర్మాణ పనులు ఇట్లా చకచకా జరిగిపోతున్నాయి. వాటిలో ఎంతో కీలకమైనటువంటి గ్రిడ్ విధానం ద్వారా, అంటే తూర్పు నుంచి పడమర, అదేవిధంగా ఉత్తరం నుంచి దక్షిణ వైపు గ్రిడ్ విధానం ద్వారా ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు. ఈ తూర్పు నుంచి పడమర వైపు వచ్చేటువంటి వాటిలో కీలకమైనటువంటి E3 దగ్గర నుంచి E15 వరకు, అంటే పడమర వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ తూర్పు నుండి చెన్నై కలకత్తా జాతీయ రహదారి కావచ్చు, లేదంటే విజయవాడ వైపు వెళ్ళడానికి ఈ రోడ్డు నిర్మాణ పనులు ఎంతో కీలకంగా ఉన్నాయి. రోడ్డు నిర్మాణాలు అంటే కేవలం తార్ రోడ్ వేయడం ఒకటే కాదు, వాటిలో ఎంతో కీలకమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఎంతో కీలకమని చెప్పుకోవాలి. ఇక అమరావతి రాజధాని ప్రాంతంలో చేపడుతున్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఎక్కడ వర్షపు నీరు బయటికి కనిపించకుండా అంత డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా కేబుల్ కనెక్షన్, అంటే కరెంటు, ఇంటర్ కేబుల్, అదేవిధంగా వాటర్ పైప్ లైను, గ్యాసు, ఇట్లా సమస్తం రోడ్డుకి ఇరువైపులా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఇంటర్నల్ డ్రైనేజ్ వ్యవస్థ పుణ్యమంటూ భవిష్యత్తులో ఏదైనా సరే ఇబ్బంది వచ్చినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విధానం, అంటే రోడ్డు పగలగొట్టకుండా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ వరకే సెటరేట్ చేయడానికి ఈ కేబుల్ వ్యవస్థ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. 50 మీటర్ల వెడల్పుతో నిర్మాణం జరుగుతున్నటువంటి ట్రంక్ రోడ్స్కి ఇరువైపులా ఒకవైపు సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్తో పాటు ఎటు చూసిన పచ్చదనం ఉట్టిపడే విధంగా గ్రీన్ బెల్ట్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. మొత్తం 14 ప్యాకేజీల్లో జరుగుతున్నటువంటి ఈ రోడ్డు నిర్మాణంలో ఎంతో కీలకమైనటువంటి E6, E3, E8, E12, 13, 14, 15తో పాటు N5, N6 లాంటి కీలకమైనటువంటి రహదారులు మాత్రం ఎంతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పుకోవాలి. రాజధాని నగర ప్రాంతంలో ఎంతో కీలకమైనటువంటి, అంటే మంగళగిరి మండల పరిధిలో ఉన్నటువంటి బేతపూడి, కొరగల్లు, కిష్టాయపాలెం, ఎర్రమాలెం, అదేవిధంగా నవలూరు గ్రామ పరిధి శివారులో ఇప్పటికే E12, 13, 14, 15 లాంటి కీలకమైన రహదారులు అందుబాటులోకి వచ్చాయి. ఈ రోడ్డు నిర్మాణ పనులు కనుక పూర్తయినట్టయితే ఇటు రాజధాని ప్రాంతాల నుంచి ఇటు మంగళగిరి వైపు రావడానికి మాత్రం తక్కువ సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రాకపోకలు కొనసాగించడానికి వీలు కలుగుతుంది.